హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లులకంటూ లిస్ట్ ఓపెన్ అయిందండి. ఆ లిస్ట్ ఎక్కడ చూడాలి, ఎక్కడ చూడాలనేసి మీరు కంగారు పడుతున్నారు. ఆ లిస్ట్ ఎక్కడ తెలుసుకోవాలనేసి దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ లిస్ట్‌లో పేరు రాని వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకంటూ ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ లిస్టు ఎక్కడ తెలుసుకోవాలి అనే దాని గురించి చూసుకున్నట్టయితే ఇది గ్రామ సభ పెడుతున్నారు. ఆ సభలో అనేది ఒక లిస్టు ఓపెన్ అయి ఉంది. మీకు దగ్గరున్న గ్రామ పంచాయతీకి వెళ్ళేసిన తర్వాత అక్కడ లిస్టు కావాలన్నా మీకు పీడిఎఫ్ ఇస్తారు. లేదా ఆ లిస్టులో నేమ్ వచ్చిందా లేదా అనేది కూడా చూస్తున్నారు. కొంతమంది మా ఇంటికి సర్వేకి రాలేదు, మాకు లిస్టులో పేరు వచ్చింది అంటున్నారు. అంటే సర్వేకి రాకున్నా కానీ పేరు వస్తుందండి. ఏం కంగారు పడకండి. సర్వేకి రాని వాళ్ళది పేరు ఎలా వచ్చిందని మీరు కంగారు పడుతున్నారు అనుకో, ప్రజాపాలనలో ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళది కూడా మీరు అనేది వస్తుంది. లిస్ట్లో అనేది సర్వేకి రాకుండా వస్తుంది. అప్పుడు తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్లోకి అనేది మీకు వస్తే నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు అనేది మీకు ఇండ్లు కట్టుకోవడానికి స్థలానికి డబ్బులు ఇస్తున్నారు. అంతేగాని మనకి ఇల్లు కట్టి అయితే వాళ్ళు ఇవ్వరు. స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది నెక్స్ట్ లిస్ట్లో ఇస్తామనేసి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన లిస్ట్ కూడా జస్ట్ ఎలిజిబిలిటీ కోసమే ఈ లిస్ట్ అనేది ఓపెన్ అయిందండి. ఇది కూడా రాగానే మనకి ఇల్లులు వచ్చినాయి అన్నట్టు కాదు. ఇది కూడా జస్ట్ ఎలిజిబిలిటీ అయ్యారు వీళ్ళు, ఇల్లు అర్హులు అనే దాని గురించి వచ్చింది. రాని వాళ్ళు రాలేదు అనేసి కంగారు పడకండి. వాళ్ళ లిస్ట్ కూడా రెండో విడతలో ఒకసారి మీరు అనేది స్టేటస్ చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను. గూగుల్కి వెళ్ళేసిన తర్వాత indramillu.telangana.go.in అనేసి టైప్ చేసుకోవాలండి. టైప్ చేసుకున్న తర్వాత మీకు అనేది ఇది ఆప్షన్ వస్తుంది. అది ఫస్ట్ క్లిక్ చేసుకోవడం. దాదాపు చాలా మంది లాగిన్ అనేది క్లిక్ చేస్తున్నారు. లాగిన్ క్లిక్ చేయొద్దండి. ఇక్కడ మీరు అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ సెర్చ్లో మీకంటూ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, నెక్స్ట్ రేషన్ కార్డుది ఉంటుంది. ఏదో ఒకటి క్లిక్ చేసుకొని మీరంటూ ఆ వెరిఫికేషన్ చేసుకోండి. అలాగే మీకు లిస్టు ఎలా ఓపెన్ అవుతుంది, ఆ లిస్ట్లో పేర్లు ఎలా వస్తున్నాయి అనేది మాకు ఒకటి లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో నేను చూపిస్తాను. లిస్ట్ అనేది ఇలా ఉంటుందండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మంది కంగారు పడేది ఏంటంటే మేము ఈ లిస్ట్ ఎక్కడ తెలుసుకోవాలి, మేము అప్లికేషన్ చేసిన తర్వాత ఫామ్ ఎక్కడ వేయాలి, ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. మన ఛానల్కి వెళ్ళేసి చూడండి, మీకు కంప్లీట్ వివరాలు అందులో అర్థమవుతాయి. నెక్స్ట్ ఈ లిస్ట్ అంటూ మనకు వచ్చింది. ఈ లిస్ట్లో నేమ్స్ వచ్చిన వాళ్ళు అంతా ఎలిజిబిలిటీ అయిన వాళ్ళే మాత్రమే ఉన్నారు. ఇందులో క్యాస్ట్ పరంగా కూడా ఉన్నది. కొన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని అవి ఓన్ హౌసా, రెంటల్ హౌసా అనేసి వెరిఫికేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ లిస్ట్లో అనేది నేమ్స్ వచ్చాయండి. కొంతమంది వచ్చాయి, కొంతమంది రాలేదంటారు. రాని వారు కంగారు పడకండి. అవి కూడా లిస్టు సెకండ్ విడతల, రెండో విడతలో వస్తుంది. మనకు ఫస్ట్ ప్రెజెంట్ వచ్చిన లిస్ట్ అయితే ఇది. హైదరాబాద్లో అయితే మీ వార్డ్ మెంబర్ని కాంటాక్ట్ కాండి, లేదా ఎంపీడీఓ ఆఫీస్ లేదా మండల ఏదైనా ఆఫీస్ ఉంటే మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత అక్కడ అధికారులు అనేది కన్సల్ట్ కాండి. వాళ్ళ ద్వారా మీకు లిస్ట్ వచ్చిందా రాలేదా జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి కూడా చెప్తారు మీకు. దాని గురించి మీరు చూసుకోండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు టెన్షన్ పడకండి. మీరు అనేది అప్లికేషన్ సెర్చ్ ఎలా చేయాలని చూపించినా అందులో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయినట్టే. ఈ రోజు లిస్ట్ రాకున్నా కానీ నెక్స్ట్లో మనకి రెండో విడతలో కానీ మూడో విడతలో కానీ వెళ్ళడం ఒక దాంట్లో అయితే వస్తుంది. ఇప్పుడైతే జస్ట్ మనకు స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలకి సాయం చేస్తున్నారు ఆ ఇల్లు కట్టుకోవడానికి అనుకునే వాళ్ళకి మాత్రమే ఆ లిస్ట్లో అనేది నేమ్స్ వచ్చాయండి. ఈ రోజు ఈ వీడియోలో మీకు అన్ని అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద